మామ, ఆ పిచ్చి ప్రలాపాలన్నీ చెప్పి వారి మనస్సు నొప్పించడం దేనికి? చెప్పని సిగ్గు లేక ప్రతిజ్ఞలు కూడానా? ఏమని? ఏముంది, పిచ్చెత్తినట్లు కనిపించిన వాళ్ళందరినీ చంపుతానని. నా రొమ్ము చీలుస్తా అన్నాడు, నా రక్తం తాగుతా అన్నాడు. నేనేం చేశాను? అన్నగారి ఆజ్ఞ నా తక్షణ కర్తవ్యం. మరి ఆ ద్రౌపది ఆ ఒక్క ద్రౌపది బంధువర్గమేనా లోకమంతా తన పక్షం? ఇక కౌరవ వంశ నాశనం తప్పదు తప్పదు అని వాడు ప్రళయం చేస్తుంటే నేను పట్టలేక అనేశాను, మా రారాజు పక్షం కొండంత దేవులు బలదేవులే ఉన్నారని. అయితే ఆ బలదేవుడి ఎదుటే ఈ దుర్యోధన్ని తొడలు విరగొడతాను. ఏం చేస్తాడు ఆ ముసలి, ఆ యాదవుడు? పరమ దుర్మార్గుడు వాడు. మీ వైరానికి వాడే కారణం. వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. క్షమించి శాంతించాలి. తమరు పెద్దలు, అందరి శుభం కోరేవారు. ఏదో మీకు చెప్పుకుంటే కొంత భయం తీరుతుందని చెప్పానే కానీ